ముగించుకోవాలి. 1,00,000 మంది వద్దని వాదించిన చేయాల్సిన దానం చేసి తీరాలి. 1,00,00,000 మంది వద్దని అడ్డుపడిన భగవంతుడికి ధ్యానం చేయాలి. చూసారా ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారో అంటోంది నీతి శాస్త్రం. నీతి శాస్త్రం ఏం చెప్తుంది? భోజన సమయాన్ని విధిగా పాటించాలంట. తన కోసం 100 మంది వేచి ఉన్నా సరే సమయానికే తినేయాలంట. 1000 మంది ఎదురు చూస్తున్నా సరే తప్పనిసరిగా స్నానపానాదులను ముగించుకోవాలి. 1,00,000 మంది వద్దని వారించిన చేయాల్సిన దానం మాత్రం 100% చేయాల్సిందే. ఇక్కడ చూసారా ఒక్కొక్క స్టెప్పు 10 నుంచి 10,000కు వచ్చింది, 10,000 నుంచి 1,00,000 మందికి వచ్చింది. ఇక్కడ ఎప్పటికప్పుడే 100% పెరుగుతూ వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ముఖ్య విషయాలని ఎప్పుడూ విస్మరించకూడదు. మనం సమయానికి విధిగా పాటించాల్సిందేంటి? తన కోసం 100 మంది వేచి ఉన్నా సరే సమయానికే తినేయాలి. 1000 మంది ఎదురు చూస్తున్నా సరే తప్పనిసరిగా స్నానపానాదులను ముగించుకోవాలి. 1,00,000 మంది వద్దని వారించినా చేయాల్సిన దానాన్ని చేసి తీరాల్సిందే. 1,00,00,000 మంది వద్దని చెప్పిన భగవంతుడి ధ్యానం చేసి తీరాలి అంటోంది నీతి శాస్త్రం. దాన్ని అందరూ ఆచరించాలనేది మా ముఖ్య ఉద్దేశం. అన్నం అమృతం, అన్న పరబ్రహ్మ స్వరూపం. మనిషి పుట్టుకకు జీవనానికి అన్నమే మూలం. అందుకే ఉపనిషత్తులు అన్నాన్ని ప్రజాపోషకం అన్నాయి. మనిషికి మనిషి అనేవాడు అన్నప్రాణి కాబట్టే పోషించే అన్నాన్ని త్రికరణ శుద్ధిగా గౌరవించి భుజించాలి. కేవలం మనుషులకే కాదు, పురుగులకు, పక్షులకు కూడా అన్నం పంచిపెట్టాలని వేదం చెప్తుంది. ఉపనిషత్తులు ఇక్కడ అన్నాన్ని ప్రజాపోషకం అన్నాయి. వేదాలు ఏం చెప్తున్నాయి? పురుగులకు, పక్షులకు. ఎందుకంటే అవి సంపాదించుకోలేవు కదా, వాటికి చేత కాదు కదా అవి తయారు చేయటం. కాబట్టి మనకు వచ్చు కాబట్టి మనం దాన్ని వాటికి దానం చేయాలి. అంటే దాన్ని దానం అనే కంటే కూడా పంచి పెట్టడం అనేది మంచి మాట. అది చేయటం మంచి పద్ధతి అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్నాన్ని పంచటం చేయండి. దాన్ని త్రికరణ శుద్ధిగా భావించండి. మరియు ఆకలి తీర్చుకోవడానికి భోజనం ఎంత ముఖ్యమో పద్ధతిగా తినడం కూడా అంతే ముఖ్యం. మరియు పద్ధతిగా తినడం మూలంగా రోగాల బారిన పడకుండా కూడా ఉంటామన్నమాట. మరియు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా అన్నం కడుపు నిండా తినుకోకుండా కొంచెం ఇంకా కొద్దిగా తినాలి అనిపించినప్పుడే దాన్ని మనం కంప్లీట్ చేసేయాలన్నమాట. అప్పుడే ఆపేసేయాలి. అప్పుడు త్వరగా జీర్ణమవుతుంది, చక్కగా ఆరోగ్యం తయారవుతుంది. అలా ఉంటుందన్నమాట. ఇంకా మంచి పద్ధతులు ఏంటంటే తొలి ముద్దను పట్టుకుని అన్నపూర్ణాదేవికి సమర్పించుకోవాలి. దాన్ని పశుపక్షాదులకో దేనికో దానికో సమర్పించాలన్నమాట. అమ్మవారికి మనం పెట్టినట్లుగా. అన్నం అయిపోగానే మధ్యలో అన్నం తినేటప్పుడు మధ్యలో లేచి వెళ్ళకూడదు అనమాట. అందరితో పాటు ఒకేసారి లేవాలన్నమాట. అది అన్నం తినేటప్పుడు కానీ దాన్ని ధర్మాన్ని ఆచరించేటప్పుడు ప్రత్యేకంగా మనం చేయవలసిన ప్రత్యేక నియమాలు అన్నమాట. ఇలా పాటిస్తే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యం బాగుంటే మన మెదడు పనితీరు బాగుంటుంది. మన మెదడు తీరు పని బాగుంటే మిగతా విషయాలన్నింటిలో కూడా మనం చక్కగా రాణిస్తాము. రోజుకు ఒక్క పూట తినేవాడిని మహాయోగి అన్నారు, 2 సార్లు తినేవాడిని మహాభోగి అన్నారు, 2 కంటే ఎక్కువ సార్లు తినేవాడిని మహారోగి అన్నారు. కాబట్టి మీకు 1 పూట కావాలా, 2 పూటలు కావాలా, 3 పూటలు కావాలా ఏంటి అనేది మీ అంతటా మీరే డిసైడ్ చేసుకోండి. నీ శరీరానికి 1 పూట భోజనం పెడితే నీ శరీరం 1 పూటే భోజనం అడుగుతుంది. నీ శరీరానికి 3 పూట్ల భోజనం పెడితే 3 పూట్ల భోజనం అడుగుతుంది. నీ శరీర ధర్మానికి తగినట్లుగా నీ ధర్మాన్ని కూడా నువ్వు కల్పించాలన్నమాట. కాబట్టి 2 ధర్మాలు మమేకమైతేనే కానీ
ఆ,